యో బ్రో, ఇది జూనియర్ ఇండియన్ డైనమైట్ మ్యాజిక్ ఛానల్. నువ్వు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోని మాత్రం లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి అండ్ షేర్ చేయి. ఫస్ట్ అయితే నేను రోజైతే కిర్రాక్ మ్యాజిక్ ట్రిక్ అయితే మీ అందరి ముందు వచ్చేసినాను. ఫస్ట్ ఆ మ్యాజిక్ ట్రిక్ అయితే మీ ముందు పెడతాను. ఫస్ట్ పర్ఫార్మెన్స్, దాని తర్వాత ట్యూటోరియల్. లెట్స్ గెట్ పర్ఫార్మెన్స్ స్టార్టెడ్. యో బ్రో, ఇదైతే పర్ఫార్మెన్స్. నువ్వు చూస్తున్నట్లయితే ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్లో మనం కొత్త మ్యాజిక్ ట్రిక్ అయితే నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ నా దగ్గర స్పెక్టేటర్ లేదు కాబట్టి మీరే అంటే నేనే ఫస్ట్ ఏదో ఒక కార్డ్ సెలెక్ట్ చేయ బ్రో. స్పెక్టేటర్ లేదు కాబట్టి నేను సెలెక్ట్ చేస్తున్నాను. చూసుకున్న కార్డ్ బాగా చూసుకున్నారా, పక్కన పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ఇట్లాగా డీల్ చేస్తూ ఉంటాను. మీరు స్టాప్ అని చెప్పండి, ఓకేనా? స్టాప్. ఆ కార్డ్ అక్కడ పెట్టేసేయండి. ఓకే, వాడు అలా పెడతాడు. అండ్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 2 కార్డ్స్ అయితే కావాలి. 2 కార్డ్స్ వచ్చేసింది. ఇప్పుడు ఈ కార్డు ఒకటి బ్లాక్ ఉంది, ఒకటి రెడ్ ఉంది. అండ్ ఇటు పక్క బ్లాక్ పెడుతున్నా, ఇటు పక్క రెడ్ పెడుతున్నా. ఇప్పుడు స్పెక్టేటర్కి నేను ఒక మాట చెప్తాను. బ్రో, ఇప్పుడు నీకు ఏదైతే బ్లాక్ అనిపించిందో అది బ్లాక్ వైపు, ఏదైతే రెడ్ అనిపించిందో రెడ్ వైపు అంట వాడు వేస్తాడు. స్టాప్. ఇప్పుడు స్టాప్ అని చెప్పి నేను ఇట్లా మారుస్తా. బ్రో, ఇప్పుడు నీకు ఏదైతే బ్లాక్ అనిపించదు బ్లాక్ వైపు, ఏదైతే రెడ్ అనిపిస్తుంది రెడ్ వైపు అంట వాడు అలాగైనా వేయచ్చు. ఇలాగనే కాదు, వాడు ఇలా ఎలా అలా వేయచ్చు, ఇలా ఎలా అలా వేయచ్చు, ఎలాగైనా వేయచ్చు. అండ్ కంప్లీట్లీ ఇప్పుడు వాడు వేసాడు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే చూద్దాం రండి. ఇది వాడేసింది. బ్లాక్ ఏమన్నప్పుడు మొత్తం బ్లాకే వేసాడు. రైట్, వెరీ గుడ్. అండ్ రెడ్ ఏమన్నప్పుడు కూడా మొత్తం రెడ్ వేసాడు. కానీ ఒక మిస్టేక్ చేసాడు, రెడ్లో బ్లాక్ వేసాడు. అండ్ అదే మీ స్పెక్టేటర్ చూస్ చేసుకున్న కార్డ్ ఇదేనా? యా, ఇది మ్యాజిక్ పర్ఫార్మెన్స్ బ్రో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయి అండ్ షేర్ చేయి. ఇప్పుడు మనం చూసేద్దాం ట్యుటోరియల్ గైస్. బ్రో, పర్ఫార్మెన్స్ అయితే చూసినావా? నీకు ఎలా కనిపించిందో కొద్దిగా కామెంట్ చేసి చెప్పు. అండ్ ఈ ట్రిక్ తెలుసుకోవాలంటే ట్యుటోరియల్ కూడా మీరు కన్ఫామ్గా చూడాల్సిందే. మీరు ఆతలా ఈతలా అనుకుంటే మీకు రాదు. ఖచ్చితంగా ట్యుటోరియల్ తెలిసి ఉండాలి. లెట్స్ గెట్ ట్యుటోరియల్. యో బ్రో, ఇదైతే ఇప్పుడు వచ్చేసి ట్యుటోరియల్. ఇప్పుడు ఈ ట్యుటోరియల్ మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ నేను వచ్చింది సెటప్తో వచ్చాను. అంటే ఎలా సెటప్ అంటే చూడండి, చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ రెడ్ మొత్తం ఒక సైడ్ పెట్టేశాను. అండ్ తర్వాత బ్లాక్ మొత్తం ఒక సైడ్ పెట్టేశాను. ఇది సెటప్ అనమాట. ఇది మీరు వాడి ముందే చేస్తే వాడికి డౌట్ వచ్చింది, వీడేదో చేస్తున్నాడు మొత్తం ట్రిక్ గిక్ అనుకుంటాడు. అది కాకుండా మీరు ముందే వాడికి తెలియకుండా ఇది మొత్తం సెటప్ చేసుకొని వస్తే వాడికి తెలియదు. అండ్ ఇది కంప్లీట్లీ ఒక ఫుల్ డెక్ అని చెప్పేసి మీరు ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ఉన్న బ్లాక్ ఉంది చూసారా, ఫస్ట్ అంటే మొత్తం బ్లాకే ఉండిద్ది. ఇక్కడ కొన్ని కార్డులు మనం ఇలా తీసుకొని ఏదో కార్డ్ సెలెక్ట్ చేయబో అంటే వాడు సపోజ్ చూస్ చేసుకున్నాడు అనుకున్నాం. ఇది వచ్చేసి 9 ఆఫ్ క్లబ్స్. ఇది 9 ఆఫ్ క్లబ్స్ కదా, పక్కన పడతాడు. అండ్ ఇప్పుడు బ్లాక్లో నుంచి తీసాం కాబట్టి మనం రెడ్లో మిక్స్ చేయాలి. ఒకవేళ మనం రెడ్లో నుంచి తీస్తే మనం బ్లాక్లో మిక్స్ చేయాలి. అందుకే ఫస్ట్ అది మీకు కొద్దిగా కష్టం అనిపించింది. అందుకే నేను ముందు బ్లాక్లో నుంచి చూస్ చేశాను, తర్వాత రెడ్లో కలపడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను ఇట్లా డీల్ చేస్తూ ఉంటాను. అంతే, కింద రెడ్ ఉంటుంది, రెడ్ పడతా ఉంటుంది. అది కూడా నేను స్లో చేయాలంటే మీరు ఫాస్ట్ చేసి బ్లాక్ వచ్చేసింది అనుకో, బ్లాక్లో కలిసింది అనుకో, అయినా పని అవ్వదు. అందుకే మీరు స్లోగా ఇలా డీల్ చేస్తూ ఉండాలి. వాడు ఒకేసారి ఉండి స్టాప్ అంటాడు, అప్పుడైనా రెడ్డే ఉండిద్ది. దాని మొత్తం రెడ్లో కలిసిపోయింది. అంటే బ్లాక్ కలర్ కార్డ్ అనేది రెడ్లో కలిసిపోయింది, ఇలా కలిసిపోయింది. అప్పుడు ఇట్లా చెయ్యాలి. అయితే ఇప్పుడు మనకి ఒక నీ కార్డ్ ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు 2 కార్డ్స్ కావాలని చెప్పాలి. అప్పుడు మనం కింద పట్టుకోవాలి. ఫస్ట్ ఒక కార్డు కింద, తర్వాత ఒక కార్డు పైన. ఇలాగా ఇండెక్స్ తమ్తో పట్టుకొని ఇలా డెక్ని ఇలా అనాలి. అప్పుడు మనకు 2 కార్డ్స్ అయితే వచ్చింది. అండ్ 2 కార్డ్స్ వస్తే ఫస్ట్ బ్లాక్ ఇక్కడ పెట్టాలి, రెడ్ ఇక్కడ పెట్టాలి, ఎలాగైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు వాడికి చెప్పాలన్నమాట, బ్రో నీకు ఏదైతే బ్లాక్ అనిపించదు బ్లాక్ వైపే, రెడ్ వైపే అన్నాడు. వాడు అలాగనే వేయచ్చు. సపోజ్ ఇటు నుంచి వేసేయడానికి ఇట్లాగనే వేయచ్చు, లేకపోతే ఇటు నుంచి వస్తే ఇట్లాగనే వేయచ్చు. వాడు అలాగనే వేయచ్చు. సపోజ్ ఇలా వేసాడు అనుకోండి, ఇలాగా
కానీ మధ్యలో స్టాప్ అని చెప్పాలి. స్టాప్ అని చెప్పేసిన తర్వాత ఆఫ్ అయిపోయిన తర్వాత ఇలాగా డిఫరెంట్గా పెట్టాలి. డిఫరెంట్ పెట్టి బ్రో ఇప్పుడు నీకు ఏదైతే బ్లాక్ అనిపించిందో బ్లాక్ వైపు, ఏదైతే రెడ్ అనిపించిందో రెడ్ వైపు అని చెప్పేసి వాడికి ఇట్లా అలా వేసేది. అండ్ కంప్లీట్ రైట్. ఓకే, ఇప్పుడు మనం ఇది మొత్తం స్క్వేర్ అప్ చేసి వాడికి చూడాలి. వాడు అలాగేసినా అది లైన్ టు లైన్ పడుతుంది, ఎందుకంటే మన సెటప్తో వచ్చాం కాబట్టి ఎలాగైనా ఉండిద్ది. అండ్ ఇప్పుడు ఇది చూస్తున్నట్లయితే ఫస్ట్ బ్లాక్ ఏమన్నప్పుడు బ్లాక్ వేసినప్పుడు అంటాడు, రైటే బ్లాక్ వేసినప్పుడు అంటే, తర్వాత రెడ్ ఏమన్నప్పుడు రెడ్ వేసినప్పుడు అంటాడు. కానీ రెడ్లో నువ్వు బ్లాక్ చేసావు, అది ఎలాగైనా సరే అది స్పెక్టేటర్ కార్డ్ అనేది రెడ్లో మధ్యలోనే ఉంటుంది. వాడు అలాగే వేసినా పర్లా, ఎలాగ ఇచ్చేసినా పర్లా, అది మాత్రం ముందు మన సెటప్తో వస్తే దానికి సంబంధించిన ఫస్ట్ బ్లాక్ కలర్లో చూస్ చేసుకోవాలి. దాని తర్వాత ఎలాగైనా డీల్ చేస్తూ మనం రెడ్ కార్డ్స్లో మిక్స్ చేయాలి. దాని తర్వాతే ఒక 2 కార్డ్స్ అనేది బ్లాక్ అండ్ రెడ్ తీసుకొని ఇట్లాగా సపరేట్ చేసుకొని దానికి ఏదైతే బ్లాక్ అనిపిస్తుంది చదివి, ఏదైతే రెడ్ అనిపిస్తుంది చదివి అని చెప్పేసిన తర్వాత మధ్యలో స్టాప్ చెప్పి మరొకటి అది తిప్పేసి దాని తర్వాత ఏదైతే ఇది అనిపించింది ఏదైతే అది అనిపించింది మొత్తం వేసిన తర్వాత ఇట్లా షఫిల్ చేసుకున్నాం అనుకో మామూలుగా, అప్పుడు ఇట్లా రెడ్ కలర్లో ఒక బ్లాక్ కలర్ కార్డ్ ఉంటుంది. అండ్ అది తీసి బ్రో ఇదే బ్రో నువ్వు చూస్ చేసుకున్న కార్డ్ అని చెప్తే. అండ్ దిస్ ఈజ్ ద ట్యుటోరియల్ గైస్. బ్రో ఏంటి ట్యుటోరియల్ చూసా ఎలా ఉంది? బాగుందని నవ్వి అది ఇది కాదు, ఆల్ముంచడం కాదు, కొద్దిగా మనకు కూడా సపోర్ట్ చేస్తే కొద్దిగా మంచిగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మరిన్ని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ క్లిక్ కూడా మనం ఆల్ చేసి పెట్టుకోండి. ఇలాంటి కిర్రాక్ మ్యాజిక్ ట్రిక్, డేంజరస్ మ్యాజిక్ ట్రిక్స్ అయితే మీ ముందైతే వచ్చేస్తూ ఉంటాను. ఈసారి నుంచి నేను కొత్తగా ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను, దాన్ని ఫాలో అయిపోయింది. జూనియర్ ఇండియన్ డైనమిక్ మ్యాజిక్ ట్రిక్స్ అనే ఛానల్ ఉంటుంది, దాన్ని మీరు ఫాలో చేసుకోండి. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ అగైన్.